కిర్లంపూడి పోలీస్ స్టేషనుని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషనుని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మిక తనిఖీ చేసి, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజుతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను, భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి కిర్లంపూడి ఎస్ఐ జి. సతీష్ కుమార్కు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషనుని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయాన్ని రికార్డుల యందు జాగ్రత్తగా నమోదు చేయాలని, పోలీస్ స్టేషనుకు వచ్చే వారిని మర్యాదపూర్వకముగా చూసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్ల ప్రమాదాల నివారణకై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి గాని పట్టుబడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐ కె శ్రీనివాస్, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ విజిట్స్లో మన సిఎల్ఎస్ఐలో అక్కడ డిస్ప్లే చేస్తారు. అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు. ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము, లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము, ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు, గర్ల్ అండ్ విమెన్ గురించి వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్, విలేజ్, కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు. సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి కిర్లంపూడికి హైవే స్ట్రెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము. సో క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే, క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 16 ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది మనకి కాకినాడ జిల్లాకి. ఎక్కువ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా స్పీడ్గా వెళ్ళడం వల్ల కంట్రోల్ తప్పి 2 వీలర్స్ పడిపోవడము, లేదా 2 వీలర్స్ వెనక వస్తున్న 4 వీలర్ కానీ లారీని హిట్ చేయడము. సో అవన్నీ అలాంటివి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పనిసరిగా మనం అంటే ఒక్కరు కూడా తాగి వెహికల్ నడపడానికి లేదని మనం ఇనిషియేటివ్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మా మ్యాజిస్ట్రేట్స్ 1 రోజు నుంచి 7 రోజు జైలు జరిమానా కూడా వేస్తున్నారు మన తాగి నడపడం మనం పట్టుకుంటే. దానివల్ల ప్రజల్లో తాగి బండి నడపాలంటే భయం రావాలి. సో భయం కోసం ఏదైనా చేస్తున్నాము. ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఏముంటుందో ఆ రియాక్షన్ టైంలో చాలా తేడా ఉంటుంది. సో మనం ఒక బ్రేక్ వేయడానికి 0.1 సెకండ్ లేట్ అయినా యాక్సిడెంట్ జరిగిపోతుంది. సో ఇవన్నీ ఒకవైపు అవగాహన పెంచుతున్నాము, ఒకవైపు జైలు జరిమానా లేదా 10,000 ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటాం. ఇవన్నీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టారో, కంప్లైంట్ మనకి ఎప్పుడెప్పుడు వచ్చినాయో అప్పుడప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్గా చేసి ఎవరు పెడుతున్నారు, వాళ్ళ వెనక ఎవరున్నారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్ లా వీఆర్ టేకింగ్ యాక్షన్.